వీటిని అవాయిడ్ చేయాలంటే ఎలా? లైక్ సో ఇఫ్ సపోజ్ హ్యాక్ అయిందని మనకు అనిపించింది, సో ఇమీడియట్గా ఏం చేయాలి? హ్యాక్ అయింది అంటే ఫస్ట్ థింగ్ అండి, యాంటీవైరస్ ఏదైనా డౌన్లోడ్ చేసుకొని మొత్తం స్కాన్ చేయాలి. ఓకే. మొత్తం స్కాన్ అయింది, దెన్ ఫస్ట్ థింగ్ మొత్తం అంతా డిస్కనెక్ట్ చేసేయండి ఇంటర్నెట్ నుండి. ఓకే. ఏం కనెక్షన్ పెట్టకండి. దాని తర్వాత మీరు అందులో ఒక యాంటీవైరస్ ఏదో ఒకటి వేసేయండి, వేసి మొత్తం స్కాన్ రన్ చేసేయండి. అయినా కూడా పోవట్లేదు అంటే కంప్లీట్గా మీ డేటా అంతా బ్యాకప్ చేసేసుకొని రీసెట్ కొట్టేసేయండి. అండ్ ఇంకొకటి రెగ్యులర్గా మనం వింటుండే సైబర్ బుల్లింగ్ అంటుంటారు. సో దీనికి చిన్నవాళ్ళు కావచ్చు, పెద్దవాళ్ళు ఎవరైనా కూడా బాధితులు ఎక్కువ మంది ఉన్నారు. అసలు ఈ సైబర్ బుల్లింగ్ అంటే ఏంటి? ఎలాంటి వాళ్ళని వీళ్ళు టార్గెట్ చేస్తారు? ఏం లేదండి, నేను మీ గురించి, మీరు ఫేస్బుక్లో చాలా పాపులర్ పర్సన్ అనుకోండి, ఇన్స్టాగ్రామ్లో చాలా పాపులర్ పర్సన్. నేనేం చేస్తా, ఒక ఫేక్ అకౌంట్ ఓపెన్ చేసి మీ పేరు మీద అంతా ఫేక్ రూమర్స్ క్రియేట్ చేయడం, ఆర్ లేకపోతే మార్ఫ్డ్ ఇమేజెస్ క్రియేట్ చేసి స్ప్రెడ్ చేయడం, ఆర్ లేకపోతే మీకు థ్రెటనింగ్ మెసేజెస్ చేయడం, కమెంట్స్ పెట్టడం, అబ్యూసివ్ మెసేజెస్ ఆర్ కమెంట్స్ పెట్టడం, ఆర్ లేకపోతే ఇప్పుడు పిల్లలు ఉన్నారనుకోండి, పిల్లలకి ఇప్పుడు గేమింగ్ కమ్యూనిటీస్ అని, గేమింగ్ గ్రూప్స్ అని కొన్ని ఉంటాయి. ఆ గ్రూపులలో మేము ఒక 10 మంది అందరం కలిసి మిమ్మల్ని ఒక్కరిని ఐసోలేట్ చేయడం, ఇలా కూడా జరుగుతాయి.